ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఎన్నికల సంఘానికి సర్వాధికారాలు ఉంటాయని రాజ్యాంగం చెబుతోంది. అధికారంలో ఉన్నవారు, అధికారులు అందరూ ఈసీ నిబంధనల మేరకు పనిచేయాలి. కానీ మారుతున్న పరిణామాలతో ఈసీ కూడా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విపక్షాలు కూడా ఈసీపై ఆరోపణలు చేస్తున్నాయి. కానీ హైదరాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి మాధవీలతపై ఈసీ కేసు నమోదు చేయడంతో బీజేపీపై కాంగ్రెస్, ఎంఐఎం చేస్తున్న విమర్శలకు చెక్ పడినట్లయింది. ముఖ్యంగా చూస్తే శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా మాధవీలత రామబాణం గురిపెట్టడం, ఎంఐఎం ఈ హావభావాలను ఖండించడం, తమ ప్రార్థనా స్థలాన్ని కించపరిచారంటున్న ఓవైసీ మండిపడడంతో వివాదం తారాస్థాయికి చేరింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఎన్నికల సంఘానికి సర్వాధికారాలు ఉంటాయని రాజ్యాంగం చెబుతోంది. అధికారంలో ఉన్నవారు, అధికారులు అందరూ ఈసీ నిబంధనల మేరకు పనిచేయాలి. కానీ మారుతున్న పరిణామాలతో ఈసీ కూడా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విపక్షాలు కూడా ఈసీపై ఆరోపణలు చేస్తున్నాయి. కానీ హైదరాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి మాధవీలతపై ఈసీ కేసు నమోదు చేయడంతో బీజేపీపై కాంగ్రెస్, ఎంఐఎం చేస్తున్న విమర్శలకు చెక్ పడ్డట్లయింది. ముఖ్యంగా చూస్తే శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా మాధవీలత రామబాణం గురిపెట్టడం, ఎంఐఎం ఈ హావభావాలను ఖండించడం, తమ ప్రార్థనా స్థలాన్ని కించపరిచారంటున్న ఓవైసీ మండిపడడంతో వివాదం తారాస్థాయికి చేరింది.